ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీఆర్ఎస్ మాజీ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం. తాటికొండ రాజయ్యకు గుడ్ న్యూస్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరికీ తెలుస్తుంది. లోక్సభ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పోటాపోటీగా బీఆర్ఎస్ పార్టీలో కీలక నేతలంతా కాంగ్రెస్ పార్టీలో చేరిపోతున్నారు. ఇటీవల స్టేషన్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కడియం శ్రేయారి కూతురు కడియం కావ్యకు బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ టికెట్ ఖరారు చేయగా ఆమె పోటీ నుంచి తప్పుకున్నట్టు కూడా ప్రకటించింది. ఈ విషయం తెలిసిందే. కడియం తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నటువంటి బీఆర్ఎస్ అధిష్టానం ఆయనకు ఎలాగైనా బుద్ధి చెప్పాలన్న ఆలోచనలో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఒకవేళ వరంగల్ కాంగ్రెస్ ఎంపీ కడియం నిలబడితే ఆయనకు పోటీగా తాటికొండ రాజయ్య బరిలో దింపాలన్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉండగా వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా తాటికొండ రాజయ్య దాదాపు ఖరారైనట్టు తెలుస్తుంది. శుక్రవారం రాజయ్యకు కేసీఆర్ నుంచి పిలుపు వచ్చింది. దీంతో ఉటావుటిన రాజయ్య ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ కు బయలుదేరారు. భేటీ అనంతరం రాజయ్య పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన్ అనంతపురం టికెట్ను రాజయ్యకు ఇచ్చేందుకు కేసీఆర్ నిరాకరించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రాజయ్యను కాదని కడియం శ్రీఆర్కి టికెట్ కేటాయించారు. దీంతో అసంతృప్తికి గురైన రాజయ్య కొన్నాళ్ళు మౌనంగా ఉండి ఇటీవల బీఆర్ఎస్ రాజీనామా చేశారు. కానీ ఇంతవరకు ఏ పార్టీలో నేత చేరలేదు. కేసీఆర్ నుంచి స్పష్టమైన హామీ లభిస్తే మళ్ళీ బీఆర్ఎస్ లో చేరి వరంగల్ అభ్యర్థి బరిలో దిగుతానన్నట్లు తెలుస్తుంది. వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా పార్టీ నేత కేసీఆర్ ప్రకటించారు. తాటికొండ రాజయ్య ఎంపీ పోటీ చేస్తారని తెలిపారు. చాలా కాలం కడియం శ్రీహరి రాజయ్య మధ్య ఆధిపత్య పోరు అయితే నడుస్తూ ఉంది. మొత్తానికి సీఎం